Hello everyone, welcome to all of you. Welcome to the channel The English Speaks. సో ఈ వీడియోలో రీసెంట్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ గురించి చూద్దాం. చూడండి, ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ రీసెంట్గా 30 ప్రొబేషనరీ ఆఫీసర్స్కి అంటే పీఓ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు కాబట్టి ఇక్కడ మల్టీ స్టేట్ అంటే ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండిట్లలో బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ స్టేట్ నుంచి ఓకే సో 2 స్టేట్స్ నుంచి క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు. అంటే ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అప్లై చేయవచ్చు దీనికి. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్, దట్ ఈస్ డిప్యూటీ మేనేజర్స్. సో మెయిన్గా డీటెయిల్స్ చూస్తే అప్లికేషన్ అనేది 1 జనవరి 2024 నుంచి 28 జనవరి 2024 4 PM వరకు అప్లై చేయవచ్చు. డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది. సో అదర్ చూస్తే చూడండి మెయిన్ డీటెయిల్స్, క్యాండిడేట్స్ విల్ బీ ఆన్ ప్రొబేషన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years. అంటే ప్రొబేషన్ పీరియడ్ అని అంటే ఇక్కడ జాబ్ వచ్చిన తర్వాత ఒక 2 years ఇక్కడ ట్రయల్ పీరియడ్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటారు, ఆ తర్వాత పర్మనెంట్ జాబ్ అవుతుంది. అది అంటే ఈ పీరియడ్లో క్యాండిడేట్ యొక్క బిహేవియర్ కానీ అదర్ టెస్ట్ చేస్తారు, కానీ ఇది ఎంతగా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో 2 years తర్వాత పర్మనెంట్ అవుతారు. 2 yearsలో ఇక్కడ కన్సాలిడేటెడ్ పే ఇక డైరెక్ట్గా ఇక్కడ 28,000 పే చేస్తారు పర్ మంత్, అంటే 2 years వరకు ఇది. ఆ తర్వాత పర్మనెంట్ అయిన తర్వాత ఈ స్కేల్ అప్లై అవుతుంది. ఓకే, సో ఇవి మెయిన్ డీటెయిల్స్. ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే క్యాండిడేట్ మస్ట్ బి ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ ఇన్ రెగ్యులర్ స్ట్రీమ్. అంటే ఇక్కడ క్యాండిడేట్ డిగ్రీలో అది కూడా రెగ్యులర్ అయి ఉండాలి, ఓపెన్ డిగ్రీ కాదు, అది రెగ్యులర్ చేసి ఉండి ఫస్ట్ క్లాస్ అయి ఉండాలి. అంటే 60 లేదా అంతకంటే ఎక్కువ % మార్క్స్ వచ్చి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మినిమం ఏజ్ 20 years, మ్యాక్సిమం 33 years. ఓకే, ఇది అందరికి కూడా అప్లై అవుతుంది. మినిమం 20, మ్యాక్సిమం 33 years. సో ఇక్కడ ఇవి మెయిన్ డీటెయిల్స్. ఇక అదర్ డీటెయిల్స్ చూస్తే అప్లికేషన్ ఫీ 1000 రూపీస్ ఉందండి, ఇన్క్లూడింగ్ జిఎస్టీ, విచ్ ఈస్ నాట్ రిఫండబుల్. అంటే ఏ కారణాల వల్ల అయినా కూడా మళ్ళీ రిఫండ్ రాదు అది. సో ఇక్కడ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రజెన్స్ ఉంది అని చెప్తున్నారు, అదర్ స్టేట్స్ కూడా ఎక్స్పాండ్ కావాలని ప్లాన్ చేస్తుంది అని చెప్తున్నారు. సో అదర్ డీటెయిల్ అది. ఓకే, సో ఒకసారి సెలక్షన్ ప్రాసెస్ చూస్తే ఇక్కడ చూడండి, సెలక్షన్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ విల్ బి డన్ త్రూ ఏ 3 phase మేనర్. అంటే 3 stages ఎగ్జామ్ ఉంటుంది, 3 stagesలో ఎగ్జామ్ ఉంటుంది. ఆ 3 stages ఏంటి అని అంటే ఇందులో phase 1 ఏంటి అంటే ప్రిలిమినరీ 100 మార్క్స్, phase 2 ఏంటంటే మెయిన్ ఎగ్జామ్ 250 మార్క్స్, phase 3 ఏంటి అని అంటే ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూ. ఓకే, దేర్ షెల్ బి నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్, ఇట్ మస్ట్ బి కెప్ట్ ఇన్ మైండ్. ఓకే, 1/4 అంటే 0.25 మనకి నెగిటివ్ మార్క్ ఉంటుంది ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఓకే, ఒకసారి ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే చూడండి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టెస్ట్. ఓకే, ఫర్ 100 మార్క్స్ విల్ బీ కండక్టెడ్ ఆన్లైన్. ఓకే, ఇక్కడ టెస్టులు చూస్తే ఇంగ్లీష్లో 30 questions 30 marks, మనకు 30 minutes టైం ఇస్తారు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35. ఇక్కడ చూడండి, రీజనింగ్ అబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, జనరల్ బ్యాంకింగ్ 35 marks 35 questions 30 minutes టైం ఇస్తారు. అదర్ ఎగ్జామ్స్లలో మనకి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఉంటుంది ప్రిలిమ్స్లో, కానీ ఇక్కడ చూడండి కంప్యూటర్ ఆప్టిట్యూడ్, జనరల్ బ్యాంకింగ్ కూడా ఇంక్లూడ్ చేశారు ఇక్కడ. అయితే ఎక్కడి నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో చెప్పలేదు, రీజనింగ్ నుంచి ఎన్ని, కంప్యూటర్ నుంచి ఎన్ని, బ్యాంకింగ్ నుంచి ఎన్నో చెప్పలేదు, కానీ అన్ని కలిపి 35 వస్తాయి. సో ఇక్కడ 90 minutes టైం ఇస్తారు, అంటే 1.5 hour టైం మనకి. ఇక ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చూడండి, మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. దేర్ విల్ బి నో సెక్షనల్ కట్ ఆఫ్. క్యాండిడేట్స్ నంబరింగ్ 10 times approximately the number of vacancies will be shortlisted for the main exam from the top of above merit list. అంటే చూడండి, సెక్షనల్ కట్ ఆఫ్ లేదు మనకి, అంటే అర్థమెటిక్లో ఎన్ని రావాలి, రీజనింగ్లో ఎన్ని రావాలి, ఇంగ్లీష్లో ఎన్ని రావాలని లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్కి 62 కట్ ఆఫ్ పెట్టాడు అనుకోండి, మీకు ఎందు నుంచి ఎన్ని వస్తున్నాయని అవసరం లేదు. ఇప్పుడు అర్థమెటిక్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 35కి 35, ఓకే, ఇక్కడ ఇంగ్లీష్లో 35కి 35, రీజనింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ 0 వచ్చినా కూడా మీరు క్వాలిఫై అవుతారు. అంటే
సెక్షనల్గా అవసరం లేదు, మొత్తం కలిపితే మాత్రం 62 రావాలి. అదే అగ్రిగేట్ మార్క్స్. అంటే ఎస్బీఐ ప్రీఓలో కానీ ఎస్బీఐ క్లర్క్లో కానీ సెక్షనల్ కట్ ఆఫ్ లేదు, అదే ఇక్కడ అప్లై అవుతుంది. ఓకే, ఐబీపీఎస్లో అయితే సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది, కానీ ఇక్కడ అది లేదు, అగ్రిగేటు మాత్రమే ఉంది. ఇక్కడ చూడండి మొత్తం వేకెన్సీస్ ఎన్ని 30 ఉన్నాయి. అంటే ప్రిలిమ్స్లో ఇక్కడ 30 × 10 అంటే 300 మెంబర్స్ క్వాలిఫై అవుతారు. దేనికి? మెయిన్ ఎగ్జామ్కి. అదే ఇక్కడ 10 టైమ్స్ అప్రాక్సిమేట్ అని మీనింగ్. ఓకే, సో ఇక అక్కడ క్వాలిఫై అయితే, ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే మెయిన్ ఎగ్జామ్ ఓకే 200 మార్క్స్కి ఉంటుంది. ఆ మెయిన్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా డెస్క్రిప్టివ్ పార్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో 35 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఓకే 40 మార్క్స్ 35 మినిట్స్. ఇక్కడ డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ 30 క్వశ్చన్స్ 50 మార్క్స్. 30 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఇస్తున్నాడంటే కొన్ని క్వశ్చన్లకి 1.25 కానీ 1.5 కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ ఉన్నాయని మీనింగ్. 2 మార్క్స్ క్వశ్చన్స్ 1.5 వస్తున్నాయంటే లెవెల్ కంపల్సరీ ఇంక్రీజ్ అవుతుంది, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ. రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 40-50. జనరల్ బ్యాంకింగ్ అంటే జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అన్నట్టు. ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 60 మార్క్స్. ఓకే, అంటే ఎక్కువ మార్క్స్ వచ్చేది ఇక్కడ నుండి 60 మార్క్స్ వస్తున్నాయి. 35 మినిట్స్ టైం ఇస్తారు. అంటే ఫస్ట్ మీరు వెళ్ళగానే ఇది ఓపెన్ అవుతుంది జనరల్ అవేర్నెస్, 35 మినిట్స్ ఓపెన్ ఉంటుంది. ఆ తర్వాత ఇమీడియట్గా వేరే సెక్షన్ ఓపెన్ అవుతుంది, అదే ఇండివిజువల్ టైం మీది. మొత్తం 155 మార్క్స్ 155 క్వశ్చన్స్ 200 మార్క్స్ 150 మినిట్స్ అంటే 2.5 అవర్ టైం. చూడండి మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్కు అటెంప్ట్ చేస్తారు కదా, ఆ రోజే ఇమీడియట్గా మీరు మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన ఇమీడియట్గా డెస్క్రిప్టివ్ పేపర్ ఓపెన్ అవుతుంది. అది 50 మార్క్స్. డెస్క్రిప్టివ్ అంటే రాయాలి, అంటే కంప్యూటర్ పైన కీబోర్డ్ యూజ్ చేస్తూ రాయాలి. ఏం రాయాలి? లెటర్ రాయాలి. ఓకే, ఒకటి ఎస్సే రాయాలి, ఇంకొకటి ప్రిసీజ్ రైటింగ్ అని ఉంటుంది. అంటే ప్యాసేజ్ పెద్దగా ఇస్తారు, దాన్ని చిన్నగా చేసి రాయాలి ఇంగ్లీష్లోనే. సో ఇది ప్రిసీజ్ రైటింగ్ అని అంటారు. మొత్తం అంటే డెస్క్రిప్టివ్ కలుపుకొని 158 క్వశ్చన్స్ 250 మార్క్స్ 180 మినిట్స్ టైం అంటే 3 అవర్ టైం ఇస్తున్నారు. ఓకే, సో ఇది మనకి ఈ కంప్లీట్గా చూడండి మనకి 1/4 నెగిటివ్ అని ఇచ్చాడు ఇక్కడ. ఓకే, 1/4 నెగిటివ్ అంటే 0.25 నెగిటివ్ ఉంటుంది. ఓకే, అంటే వచ్చిన మార్క్స్ నుంచి ఎన్ని రాంగులు చేస్తే అన్ని 0.25 డిడక్ట్ చేస్తారు. అది ఇక్కడ మీనింగ్. ఈ కంప్లీట్ నోటిఫికేషన్ అంతా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అది చూడండి. సో ఫేజ్ 3 అంటే మెయిన్స్లో కూడా క్వాలిఫై అయితే ఫేజ్ 3 అనేది ఇంటర్వ్యూ 50 మార్క్స్కి ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ. ఓకే, సో ఇది కూడా మెయిన్ పాయింట్. సో ఇక్కడ చూడండి ఆన్లైన్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి 2024. ఓకే, సెంటర్స్ ఎక్కడ ఉన్నాయంటే విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ అండ్ తిరుపతి. ఇక్కడ మనకి టెస్ట్ సెంటర్స్. సో ఇవి మెయిన్ పాయింట్స్ మనకి ఇక్కడ. ఈ నోటిఫికేషన్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి కంప్లీట్గా చదవండి. ఓకే, సో ఇక్కడ అడ్వైజ్ ఏంటంటే చూడండి, మీకు ఇప్పుడు ఎవరి ప్రిపరేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉందో కంపల్సరీ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో 30 వేకెన్సీస్ ఉన్నాయని అలా చూడదు. ఓకే, కంపల్సరీ అప్లై చేయండి. మీకు ఇన్ కేస్ జాబ్ రాకపోయినా ఎక్స్పీరియన్స్ అయినా వస్తుంది ఇక్కడ. అంటే నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ ఎగ్జామ్స్ చూడండి, పీఓ లెవెల్ అంటే ప్రొబేషనరీ ఆఫీసర్ లెవెల్ ఎగ్జామ్ కదా, మిగతా వచ్చే అప్కమింగ్ నోటిఫికేషన్స్ కూడా మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది ఇది. ఓకే, నెక్స్ట్ ఐబీపీఎస్ నోటిఫికేషన్స్కి. సో కంపల్సరీ అప్లై చేయండి. ఇన్ కేసు మీరు ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా లేకపోయినా, ఓకే పర్ఫెక్ట్గా లేకపోయినా అప్లై అయితే చేసి రాస్తే అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ.